తాజాగా 'రిషికొండ' అంశం ఎప్పుడైతే తెర మీదకొచ్చిందో చాలా మంది కన్ను అటువైపు పడింది. అసలు ఈ 4 ఏళ్లుగా ఏం జరుగుతుందో అక్కడ ఎవరికీ ఏం తెలీదు. అయితే 'గండికోట రహస్యం' అని మనం ఎలా అయితే విన్నామో అలా 'రిషికొండ రహస్యం' అయిపోయింది. అసలు విషయంలోకెళ్తే మామూలుగా ఇప్పుడు ఏదైనా సరే ఒక పెద్ద మనం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణం చేపడితే దాన్ని ప్రజలకు చెప్తారు. మేము ఇది చేస్తున్నాం, చాలా గొప్పగా చేస్తున్నాం. టూరిజంని డెవలప్ చేయడానికి చూడండి అసలు ఏ విధంగా చేస్తున్నాము. అలా కడుతున్నాం, ఇలా కడుతున్నాం అని ఏదో ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారు. వీళ్ళు చెప్పిందేంటి, రాష్ట్రపతి గారు కానీ, ప్రధాని గారు కానీ ఎప్పుడైనా ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు అలా బస చేయడానికి లేదా ప్రముఖులు ఇంకెవరైనా వచ్చినప్పుడు ఉండడానికి కొంచెం అద్భుతమైన కట్టడాలు మేము కట్టామని చెప్పుకుంటూ వస్తున్నారు. బానే ఉంది. అంతవరకు ఓకే. కట్టుకోండి, ఎన్నైనా కట్టుకోండి. కాకపోతే ఏంటంటే, అంత కాస్ట్‌లీగా ఎందుకు కట్టారనే దానికి ఆన్సర్ లేదు. ఇక మనం లోతుగా వెళ్ళే ముందు సో, ఎప్పటినుంచో రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళకి రాజధాని లేకపోవడం వల్ల అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత వీళ్ళు వ్యతిరేకించి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి అంశం ఎప్పుడైతే తెర మీదకొచ్చిందో, అనుకోకుండా రిషికొండ పైన ఒక 20 అడుగుల గోడ లేచింది. దాని లోపల ఏం కడుతున్నారు ఏంటనేది ఎవరికీ తెలీదు. అప్పటి వరకు ఏంటంటే మన హరిత రిసార్ట్స్ పరిధిలో ఒక 34+24 అంటే పాతవి, కొత్తవి కలిపి అంతే. సుమారు ఒక 58 గదులు ఉండేవి. అవన్నీ స్మాష్ చేసేసి అక్కడ ఇంకేదో కొత్త కట్టడం తీసుకొచ్చారు. సరే బానే ఉంది. ఏం కడుతున్నారు ఏంటో ఎవరికీ తెలీదు. రకరకాల వాహనాలు లోపలికెళ్తాయి, వస్తా ఉంటాయి. పెద్ద పెద్ద కంటైనర్‌లు లోపలికెళ్తాయి, వస్తా ఉంటాయి. ఏదో జరుగుతుంది. బట్ ఏం జరుగుతుంది? అక్కడికి పర్యాటకులు నిషేధమే. అంటే ఇంతకుముందు హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ఫారినర్స్ చాలామందొచ్చి అక్కడ ఉండేవాళ్ళు. లైక్ హనీమూన్ ప్యాకేజ్ అనో ఏదో ఒకటి ఆ కొండపై నుంచి అలా సముద్రం చూస్తే అదొక ఆనందం ఎవరికైనా. అంటే రేర్ లొకేషన్స్ కదా! ప్రపంచంలో అక్కడక్కడ చాలా వింత వింతగా ఎక్కడెక్కడో ఉంటాయి. ఇప్పుడు మనం గోవాకి ఎలా వెళ్తున్నాం బీచ్, బాలి ఎలా వెళ్తున్నాము, థాయిలాండ్ ఎలా వెళ్తున్నాం, సంథింగ్ థాయిలాండ్ అంటే వేరే విషయంలే. ఇంకా చూడ్డానికి అంటే లొకేషన్స్ చూడ్డానికి కొన్ని కొన్ని చోట్లకి వెళ్తా వస్తా ఉంటాం కదా! మాల్దీవులు కానీ, లక్షద్వీపులు కానీ. అలాగే మన వైజాగ్‌లో ఉన్న బీచ్ కూడా ప్రతి బీచ్‌కి ఏదో ఒక అద్భుతం ఉంటది. దీనికి రిషికొండ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి నిలబడి చూస్తే ఓ సముద్రం అంతా ఒక ఆహ్లాదకరంగా ఒక టైప్ ఆఫ్ మంచిగా అనిపిస్తది. అదొక తృప్తి చాలా మందికి. సో, వాటి కోసం వచ్చేవాళ్ళు. సో, ఈ 4 ఏళ్ళు పర్యాటకులకి అనుమతి లేదు. స్థానికులు గూడా అప్పుడప్పుడు ఎవరో పిల్లలు ఇప్పుడు లోకల్ పిల్లలు ఎళ్తా ఉంటారు కదా! పైకి అటు కిందకి ఏదో ఎక్కి చూడడానికి. వాళ్ళకి ఎలౌ లేదు. ఎవరికీ ఎలౌ లేదు. బట్ ఏదో కడుతున్నారు. సో, హ్మ్. ఈ వ్యవహారం అంతా వీళ్ళేమనుకున్నారో తెలీదు గానీ, మొత్తానికి ఓడిపోయిన తర్వాత ఆ ఏరియా భీమిలి నియోజకవర్గం కిందకి వస్తది. అక్కడ గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే నా కొండ నా ఇష్టం నేను ఎందుకు చూడొద్దని చెప్పి ఒకసారి ఎళ్లి అలా తలుపు తీసాడు అంతే జస్ట్. వీళ్ళందరూ ఎళ్ళిన తర్వాత అడుగడుగు వింత విశేషమే. అంటే టైల్స్ ఎక్కడి నుంచో వచ్చాయి. వీధి దీపాలుంటాయి గదా! అది ఒక్కొక్కటి 2,00,000 అది జస్ట్ ఆ దీపమే. ఆ దీపాలకే కొన్ని కోట్లయ్యుంటాయి. అండ్ ఆ టైల్స్ వదిలేస్తే ఫర్నిచరు ఇవన్నీ గూడా. లోపల నార్మల్‌గా విజయనగర, కళింగ, వేంగి, గజపతి అని బ్లాక్స్ పెట్టారు. సరే బ్లాక్స్ బానే ఉన్నాయి. మళ్ళీ దాంట్లో సబ్ బ్లాక్స్ విజయనగరలో మళ్ళీ కింద చోళ, పల్లవి, తూర్పు వీళ్ళు ఇంకేవేవో వాళ్ళ ఇష్టం ఉన్నటువంటి పేర్లని పెట్టుకున్నారు. మళ్ళీ దాంట్లో సబ్ బ్లాక్స్, బ్లాక్స్‌లో బ్లాక్స్, కొన్ని గదులు, పెద్ద హాల్స్ అనమాట. 400 మంది అంటే 400 మంది అంటే చిన్నదే, మరి పెద్దదేం గాదు. బట్ అక్కడ అది ఒక పెద్దదనుకుందాం. కొంచెం రిచ్‌గా ఉంది, లావిష్‌గా. 400 మందికి సరిపడా ఒక మంచి ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ అదొకటి. అండ్ మనం 'మల్లీశ్వరి' సినిమాలో మీరు చూసుంటే 100 మందికి ఉండేలా ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటది. అలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 100 మందికి 2 ఉన్నాయి అలాంటివి. ఇక ఫర్నిచర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీది వింతే, ప్రత్యేకమే. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే మేము పర్యాటక శాఖ డెవలప్ చేయడానికని చెప్పేసి పర్యాటకులకు అనుకూలంగా ఇది ఇచ్చామని ఒకసారి, లేదు ప్రముఖులొచ్చినప్పుడు విడిది కోసం ఇచ్చామని ఒకసారి, ఇలా రకరకాల హ్మ్, వార్తలన్నీ చెప్పారు. మొత్తం మన రోజా గారు గాని, కొడాలి నాని గాని, అంబటి గాని అందరూ అదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ దీనికి అంత ఖర్చు అవసరమా? ఆ చెట్లు, మొక్కలు గూడా ఫారిన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చి కార్పెట్ విలువైందే, ప్రతీదీ విలువైందే ఏం చూసినా సరే. ఆహ్, వార్డ్‌రోబ్ దగ్గర నుంచి బాత్రూమ్ వరకు. బాత్రూమ్ గురించి మాట్లాడుకుంటే 500 స్క్వేర్ ఫీట్. 500 స్క్వేర్ ఫీట్ అంటే ఎంత ఇంచుమించు ఆల్‌మోస్ట్ 80 గజాలు ఉంటదా? 40 గజాల్లో ఉంటది మేబీ. ఐ డోంట్ నో. 500 గజాలు జస్ట్ వాష్‌రూమ్.
టబ్బు, ఇంకేవో దాంట్లో మళ్ళీ స్పా, మసాజ్ సెంటర్‌లు. అంటే టూరిస్ట్‌లని అట్రాక్ట్ చేసే అంశాలన్నీ ఉన్నాయి. కానీ టూరిస్ట్‌లే రావడానికి ఇంత ఖర్చెందుకు అనే దానికి సమాధానం లేదు. పర్సనల్‌గా వాడుకుంటావా? అందుకే కొనుక్కున్నావా? అంటే ఏ తాడేపల్లిగూడెం ప్యాలెస్‌లో అయితే నువ్వు టైల్స్, ఫర్నిచర్ ఏయించుకున్నావో, ఏ బెంగుళూరు హౌస్‌లో అయితే నువ్వు టైల్స్, ఫర్నిచర్, ఫాల్ సీలింగ్, ఆ ఇంటీరియర్స్ అన్నీ చేయించుకున్నావో, తెచ్చుకున్నావో, ఇంపోర్ట్ చేసుకున్నావో, ఏ చెన్నై హౌస్‌లో అయితే మీ నాన్నగారు ఆహ్, ఫర్నిచర్ కానీ, టైల్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, వరాండా కానీ, చెట్లు కానీ చేయించుకున్నారో, తెచ్చుకున్నారో, ఊయల దగ్గర నుంచి స్టెప్స్ వరకు ఏ వుడెన్ ఫర్నిచర్ అయితే చేయించుకున్నారో, సేమ్ సిమిలర్ అవన్నీ ఇక్కడున్నాయి. సో, నీ టేస్ట్‌కి తగ్గట్టు ఉంది కాబట్టి అది నీది అని అవతల చంద్రబాబు నాయుడు గారు గానివ్వండి, టీడీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ప్రముఖులు నార్మల్ ప్రజలైనా అంటున్నారు. ఇది జగన్ గారిదే అని జెప్పేసి. వాళ్ళేమో లేదు పర్యాటకులకి కోసం ఆహ్లాదంగా ఉండడానికి అని జెప్పేసి నా టేస్ట్‌కి తగ్గట్టు కట్టించానని ఆయన జెప్పుకుంటూ వస్తున్నాడు. ఏదేమైనా సరే ఈ విషయం ఇప్పట్లో తెగేలాగైతే లేదు. ఆహ్, తాడేపల్లిగూడెం ప్యాలెస్ అయితే ఈరోజే కూల్చేశారు మార్నింగ్ ఆల్మోస్ట్. ఈరోజు అంటే ఈ వీడియో ఎప్పుడు పడుద్దో తెలీదు. శనివారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాడేపల్లిగూడెం ప్యాలెస్‌ని అయితే కూల్చడం జరిగింది. అలాగే భారతి గారి అసిస్టెంట్ వర్రా రవీంద్ర రెడ్డి పీఏ తనని కూడా అరెస్ట్ చేశారు. తనెందుకు అరెస్ట్ చేశారు అంటే కారణం ఉంది. లైక్ గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు షర్మిల గారి గురించి కానీ, సునీతా రెడ్డి గారి గురించి కానీ, అలాగే ఇప్పుడున్న అనిత గారు హోమ్ మినిస్టర్ గారి గురించి కానీ పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెట్టాడు. అంటే ఆడవాళ్ళని అనకూడని మాటలు కొన్ని ఉంటాయి. అది అంటే 2 అడుగులు ముందుకేసి నీచంగా మాట్లాడతారు కదా! మరి సమాజం తలదించుకునేలాగా అట్లాంటి వర్డ్స్ ఏవో యూజ్ చేసి తిట్టాడు. దానికి సంబంధించిన కేసు నడుస్తా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంతే. ఇది ఓవరాల్‌గా ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటే ఆహ్, వింతలు విడ్డూరాలైతే బోలెడన్ని ఉన్నాయి. సుమారు 9.88 ఎకర్స్ అంటే ఇంచుమించు 10 ఎకరాలు ఆల్మోస్ట్. అండ్ ఇంకా రూమ్స్ గురించి అమ్మో మాట్లాడుకోలేదు కదా! ఒక స్టూడియో రూమ్‌లో మనం ఉంటే నార్మల్ స్టూడియో రూమ్ స్టాండర్డ్ రూమ్‌లోనే ఇంకా సూట్ వరకు ఎళ్ళాల్సిన అవసరంలా స్టాండర్డ్ రూమ్‌లోనే ఉంటే చుట్టుపక్కల సముద్రం కనబడేలాగా డిజైన్ చేశారు. ఇంకా సూట్ రూమ్ అంటే ఇంక మీకు ఆశ్చర్యానికి అంటే దానికి తగ్గట్టు ఆ స్విమ్మింగ్ పూల్స్ అవి ఇవి ఇంకేవేవో ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని వింతలే. కాకపోతే ఇక్కడ జరిగిన చిన్న ఇదేంటంటే వీళ్ళకి అనుమానాలు రావడానికి కారణం నువ్వు విజయనగర బ్లాక్ అని పెట్టినప్పుడు విజయనగర సామ్రాజ్యానికి తగ్గట్టుగా ఇంటీరియర్స్ పెట్టుకో. చోళ అని పెట్టినప్పుడు చోళుల సామ్రాజ్యం అంటే అది అది కనబడాలి కదా! హిస్టరీ కనబడేలాగా డిజైన్ చేసుకో. అలా కాకుండా పేరేమో విజయనగరం ఉంటది. ఇక్కడ ఇటాలియన్ ఫర్నిచర్, రష్యన్ కార్పెట్ బార్సిలోనా నుంచి తెచ్చిన కర్టెన్స్ ఇయన్నీ ఉంటాయి. అంటే అది ఎలా సింక్ అవ్వదు కదా! ఎంత పర్యాటకం అయినప్పటికి కూడా. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి గూడా ఇక్కడ గూడా అదే ఫర్నిచర్ చూస్తే వాళ్ళకేమనిపిస్తది? సంథింగ్ షుడ్ బి యాంటిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ హోటల్ ఉంది. ఒకసారి ఎళ్ళండి ఎవరైనా సరే మీకు తెలిస్తే. గోల్కొండ హోటల్‌లో హైదరాబాద్ నవాబుల కాలం నిజాములు ఎలా ఉన్నారో అదే అసలు అలాగే ఉంటాయి థీమ్ అంతా గూడా. రెస్టారెంట్‌తో సహా. ఈవెన్ మన గ్రీన్ పార్క్ మారిగోల్డ్ కానీ, తాజ్ కృష్ణ కానీ, బంజారా కానీ, మన హైదరాబాద్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటది. ఇక ఫలక్నుమా ప్యాలెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. డైలీ కవ్వాలి పాటలతో అసలు ఒక రేంజ్‌లో ఉంటది. దాని గురించైతే. అంటే ఇక్కడి సంప్రదాయం ఏంటి అనేది ఈవెన్ ఉదయపూర్ ప్యాలెస్, జైపూర్ ప్యాలెస్‌లు ఉన్నాయి గదా! మైసూర్ ప్యాలెస్ కానీ, అవి కూడా అంతే. అక్కడుండే హోటల్స్ కూడా ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు చెప్పేలాగా ఉంటాయి. కానీ ఇక్కడ నువ్వు పేరు పెట్టావు కళింగ, వేంగి ఇవన్నీ పేర్లైతే నీకు నచ్చినట్టు పెట్టుకున్నావు. కానీ అక్కడి శిల్పకళలు గానీ, అవి కానీ, ఆ ప్రకృతి గానీ, జస్ట్ ఆ ఇంటీరియర్స్ కానీ ఏం లేవు. సో, అందుకని జెప్పేసి జనాలకి కొంచెం నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే. నాట్ బ్యాడ్. అంటే నేను నా ఇంట్లో ఎలా ఉంటానో నా ప్రజలు గూడా అలాగే ఉండాలి. అందుకే నాలాగే చేయించుకున్నాను అని చెప్పిన మాట బావుంది. కానీ అంత సొమ్ము అవసరం లేదనేది జనాల ఫీలింగ్. సరే ఏదేమైనా రిషికొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొండంత విశేషాలున్నాయి దాంట్లో గూడా. అండ్ కొండంత రహస్యాలు దాగి ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటైతే బయటపడతది. థాంక్ యూ సో మచ్.